హాయ్, వెల్కమ్ టు గేమ్ చేంజర్. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్తో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఏటా మృత్యువాత పడుతున్నారు. దీనిపై మోడర్న్ టెక్నాలజీతో డాక్టర్ ప్రజ్ఞా చిగురుపాటి గారు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ వారం గేమ్ చేంజర్గా ప్రజ్ఞా గారితో మనం మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే అండి. చెప్పండి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఎడ్యుకేషన్ అంటే స్కూలింగ్ అంతా ఇక్కడ గీతాంజలిలో జరిగిందండి, 10th గ్రేడ్ దాకా. దాని తర్వాత ఇంటర్ అనేది కాకతీయ మెడికల్ కాలేజ్లో, ఇట్స్ బైపీసీ. దాని తర్వాత రామచంద్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్, దాని తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ కూడా అక్కడే అయింది. అండ్ జనరల్ సర్జరీ చేసేటప్పుడే నేను ఎంఆర్సిఎస్ ఎడిన్బరా కూడా ఆ ఫెలోషిప్ కూడా అయింది. దాని తర్వాత ఐ హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ బ్రెస్ట్ ఆంకాలజీ. సో టాటా మెమోరియల్ హాస్పిటల్లో ఒక 3 months ముందు పనిచేసిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తే దాని తర్వాత ఐ గాట్ ద ఫెలోషిప్, ది హెచ్బిఎన్ఐ ఫెలోషిప్ అని. ఇట్స్ 2-year బ్రెస్ట్ మీద ఫోకస్ చేసే ఫెలోషిప్. దాని తర్వాత రీకన్స్ట్రక్షన్కి, బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అనే దానికి నేను యూకే వెళ్ళి ఒక సంవత్సరం అక్కడ వర్క్ చదివి 2 దాని తర్వాత వచ్చి సెటప్ క్లినిక్. మీరు గ్రాన్యూల్స్ ఇండియా బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఈ ప్రొఫెషన్ ఎట్లా అంటే మొదలు పెట్టేటప్పుడు 11th and 12th తర్వాత నాకు అసలు ఎక్కడ ఏం చేయాలో ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. సో లైక్ ఎవ్రీ ఇండియన్ గర్ల్, ఇండియన్ చైల్డ్, అమ్మా నాన్న సైన్స్లోకి వెళ్ళమంటే వెళ్ళాను. సో ఎంబీబీఎస్ కొంచెం కష్టం అనిపించినా కూడా దాని తర్వాత జనరల్ సర్జరీ చేసేసరికి ఐ వాజ్ జస్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అండ్ మా తాతయ్య కూడా జనరల్ సర్జనే, గుంటూరులో పనిచేసేవాళ్ళు. సో తనని చిన్నప్పటి నుంచి చూసి లైక్ యూనో సమ్ సార్ట్ ఆఫ్ అన్ ఇంట్రెస్ట్ జనరల్ సర్జరీలో అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత ఐ వాజ్ లుకింగ్, చాలామంది గ్యాస్ట్రోఎంట్రాలజీ అయినా లేకపోతే జనరల్ ఆంకాలజీ అయినా అవన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ప్లాస్టిక్ సర్జరీ ఎక్సెట్రా. కానీ బ్రెస్ట్ అనే దానికి చాలామంది ఫోకస్ అనేది ఇవ్వలేదు. అండ్ కొన్ని పర్సనల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కూడా ఐ డిసైడెడ్ టు డూ బ్రెస్ట్ సర్జరీ అండ్ దెన్ వెంట్ అహెడ్ ఇన్ టాటా మెమోరియల్. బట్ బిజినెస్ అనేది ఐ డోంట్ థింక్ ఐ వాజ్ ఎవర్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ఇట్. అండ్ పేరెంట్స్ కూడా ఎప్పుడు చాలా మోటివేట్ చేసి ఇంకా సైన్స్ బ్యాక్గ్రౌండ్లోకి పుష్ చేసేసారు. ఇంకా లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ క్యాన్సర్స్ అవుతున్నాయి, అట్లానే బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఏంటి మీ రీజన్స్ ఏంటి? బ్రెస్ట్ క్యాన్సర్ డెత్ ఇంక్రీజ్ అవ్వడం కంటే వాట్ ఐ కెన్ సే ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్స్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఇట్స్ ఇంక్రెడిబుల్లీ హై. ఇప్పుడు చాలామంది మహిళలు, ఇంకా 30 ఏళ్ళలో ఉన్న మహిళలు చాలామందికి ఇది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే అన్ఫార్చునేట్లీ మన ఎన్వైరన్మెంటల్ కాజెస్ ఉన్నాయి. అండ్ చాలామంది వర్కింగ్ ఉమెన్, యూనో పిల్లల్ని 30sలో కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, సో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. అండ్ కొంతమంది మందులు తీసుకుంటారు. అండ్ మనం తినే పదార్థాలు అడల్టరేటెడ్ అయిపోయినాయి. మన డయట్స్ అంతా ఇట్స్ బికమ్ వెస్టర్నైజ్డ్. మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎస్పెషలీ కోవిడ్ తర్వాత చాలా టైం కూర్చొని టీవీ చూసి లైక్ మూవ్మెంట్ అంతా తక్కువ అవ్వడం, ఇలాంటి కారణాల వల్ల క్యాన్సర్స్ యాజ్ సచ్ హ్యాస్ ఇంక్రీజ్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్ఫార్చునేట్లీ ద నంబర్స్ ఈ చిన్న వయసులో మహిళలకి ఈ కారణాల వల్ల అని చెప్పకపోయినా కూడా ఓవరాల్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం ఈ కారణాల వల్ల అని చెప్పచ్చు. సో సిమ్టమ్స్ మనం ఎట్లా డిటెక్ట్ చేయాలంటారు? సిమ్టమ్స్ అనేవి అన్నిటికంటే మోస్ట్ కామన్ థింగ్ ఇన్ ఉమెన్ ఈజ్ లంప్స్. బ్రెస్ట్ లంప్స్ అంటే బ్రెస్ట్లో ఉన్న గడ్డలు అన్నిటికంటే కామన్గా ఉంటాయి. లేకపోతే స్కిన్లో ఏదైనా మార్పులైనా, నిప్పుల్లో ఏదైనా చేంజెస్ అయినా, నొప్పి, అన్కంట్రోలబుల్ నొప్పి అయినా, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అన్నిటికంటే ముందు డాక్టర్ని అయితే సంప్రదించాలి. బికాస్ చాలామంది ఏం చేస్తారంటే ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నా కూడా సర్లే పోతాయి, లేకపోతే చిన్న లంప్ అని ఇగ్నోర్ చేస్తారు. అండ్ దానివల్ల మన కంట్రీలో అట్లీస్ట్ 50% ఆఫ్ ద కేసెస్ ఆర్ అడ్వాన్స్డ్, అంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తారు. అంతేకాని అండ్ బ్రెస్ట్లో ఏదైనా సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ది డిఫరెన్స్ ఇస్, అండ్ అందుకని అక్కడ ఎర్లీ కేసెస్ ఎక్కువగా డిటెక్ట్ అవుతాయి అండ్ ఇక్కడ లేట్ స్టేజెస్లో ఎక్కువ డిటెక్ట్ అవుతాయి. సో ఎనీ సిమ్టమ్స్ ఉంటే ముందు వెళ్ళి బ్రెస్ట్ సర్జన్ అయినా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఎవరినైనా కలిస్తే, స్క్రీనింగ్ అంటే అది ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ అంటే అగైన్ 40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మహిళలు 100% మ్యామోగ్రామ్ అయితే చేయించుకోవాలి. దాని ద్వారా ఏం జరుగుతాయంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది పట్టుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ, అండ్ అవేర్నెస్ చాలా తక్కువ. ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆల్సో ఇలా చేయించుకోవట్లేదు. సో ఐ థింక్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే షోల ప్రకారం, లేకపోతే మీడియా ప్రకారం, న్యూస్ పేపర్స్లో ద్వారా లైక్ ఈ అవేర్నెస్ అనేది పెంచడం అన్నిటికంటే ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చాలామంది ఆహార నియమాలు పాటించాలి, ఇవి తినాలి అవి తినొద్దు.
అవును. అట్లా చెప్తారు. మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా? కొత్తగా ఏం చెప్పను ఆనెస్ట్లీ. యూనో కొత్తగా అంటే చాలా మంది యూనో దే ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, బయట నుంచి వచ్చే పదార్థాలు, యూనో అండ్ మంచి ఫ్రూట్ కాకుండా లైక్ యూనో ఫ్రూట్ అసలు తక్కువ చేసేసి స్మోకింగ్, ఆల్కహాల్, ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఇవన్నిటికి ఫాస్ట్ ఫుడ్ ఆర్డరింగ్ అవన్నిటికి చాలా అలవాటు పడ్డారు. బట్ ఐ థింక్ మనం ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్, మనం పూర్వకాలంలో అమ్మమ్మ నాయనమ్మలందరూ మనకి ఇంట్లో చేసి పెట్టడం, లైక్ యూనో మనం ఇంట్లోనే మసాలాస్ అవన్నీ వాడుకోవడం, అండ్ బయట నుంచి జస్ట్ ఆర్డర్ లెస్ ఫుడ్, ఇంట్లోనే చేసుకోవడం. ఆ ఆయిల్స్ వాడే ఆయిల్స్ కూడా కొంచెం యూనో గుడ్ క్వాలిటీ ఆయిల్స్ అయినా అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ అనేది అన్నిటికీ ఇట్స్ ఎక్స్పెన్సివ్, ఐ అగ్రీ. బట్ ఎంతవరకు కుదిరితే అవి, అండ్ ఇంక్రీజ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ తినడం. సో కొత్తగా చెప్పడం అంటే ఏం ఉండదు. ఇదంతా మనం ఇంతకు ముందు ఎలా ఫాలో చేస్తున్నామో అదే ఫాలో చేస్తే ఐ థింక్ బ్యాక్ టు బేసిక్. back to the basics. But I think the most important thing is no smoking, no alcohol. At least cut down as much as you can, and vegetable and fruit. అలా అని చాలా మంది మీట్ అంటున్నారు. ఓకే, మీట్ ఒక్కటే సరిపోదు. ఇట్ హ్యాస్ టు బి అ గుడ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. బ్యాలెన్స్డ్ డయట్. ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ దట్ మీ హార్ట్ రేట్ పెరగాలి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, కొంచెం స్వెట్ రావాలి. లైక్ యూనో ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. జస్ట్ ఇక్కడి నుంచి అక్కడి దాకా నడవడం అనేది ఎక్సర్సైజ్ కాదు. యూ హ్యావ్ టు బీ వెరీ ఇంటెన్స్ ఇన్ యువర్ ఎక్సర్సైజ్. అండ్ ఆ ఎక్సర్సైజ్ ఒక్కటే 1 hour జిమ్కి వెళ్ళి రావడం కంటే రోజంతా యూ షుడ్ బీ మూవింగ్ అరౌండ్, డూయింగ్ ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేయడం, టీవీ ముందు కూర్చొని కాలు పెట్టుకోవడం కాకుండా వెళ్ళి యూనో ఇంట్లో పనులు చేసుకోవడం, చూసుకోవడం. ఇవన్నీ అయితే ఇట్స్ లైక్ ఇన్ ఓవరాల్ డేలో ఏమేమి చేస్తారో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనేది యూ షుడ్, ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ 4 times a week, అట్లీస్ట్ 1 hour ప్రాపర్లీ. అండ్ అది కూడా మీ హార్ట్ రేట్ పెరిగేలాగా. అండ్ ఈ మధ్యన వాట్ స్టడీస్ ఆర్ సేయింగ్ ఇస్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. యువర్ హార్ట్ రేట్ గోస్ అప్, యువర్ హార్ట్ రేట్ కమ్స్ డౌన్, అగైన్ గోస్ అప్ ఫర్ 2 minutes, అగైన్ కమ్స్ డౌన్. అలాంటి 5-6 times సైకిల్స్ కనుక మీ ఎక్సర్సైజ్లో ఇన్కార్పొరేట్ చేసి దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. అంతేకాని యూనో చాలా మంది క్లినిక్ వచ్చాడు, నేను అడిగినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా అంటే నేను 10 నిమిషాలు రోజు ఇటు అటు నడుస్తాను ఫోన్ పట్టుకొని అంటారు. దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజింగ్ అట్ ఆల్. సో ఐ థింక్ ఎక్సర్సైజ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్, నాట్ ఓన్లీ క్యాన్సర్స్కి కాదు, వేరే డిసీజెస్కి కూడా. ఆంకాలజీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మీరు ఎలాంటి డిఫరెంట్ మోడర్న్ టెక్నాలజీ వాడతారు? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వన్ మెయిన్ పాయింట్ ఇస్ అందరికీ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక లేడీకి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి వేరే లేడీకి ట్రీట్మెంట్ రావడం అనేది కాదు, రైట్? ఎవ్రీ వన్ హ్యాస్ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్, కేస్ టు కేస్ బేసిస్ పై చేయాలి. అండ్ నేను సర్జన్ని, కానీ నేను ఒక్కదాన్నే క్యూర్ చేస్తానని చెప్పలేను. బికాజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆర్ ఈవెన్ బ్రెస్ట్ నాన్ క్యాన్సరస్ ట్రీట్మెంట్ ఆల్సో చాలా కీమోథెరపీ అయినా, రేడియేషన్ అయినా, ఫిజియోథెరపీ అయినా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలామంది ఇన్వాల్వ్ అయ్యి. అండ్ అగైన్ బిఫోర్ దాట్, అన్నిటికంటే ముందు రేడియాలజీ అంటే డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ దట్. అ గుడ్ రేడియాలజిస్ట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. అండ్ పాథాలజిస్ట్ ఉంటారు, అందరు కలిపితేనే ట్రీట్మెంట్ అవుతుంది. మోడర్న్ టెక్నాలజీ అంటే ఇట్స్ బేసికలీ మీ చేతిలో ఏముంది అని చదివి, లైక్ యూనో ద న్యూ రీసెర్చ్, అవన్నీ రీసెర్చ్ వచ్చినవి, స్టడీస్ వచ్చినవి, అవన్నీ చూసి వాడాల్సిందే. బట్ న్యూ టెక్నాలజీ అనేది ఇట్స్ స్టిల్ కమింగ్ అప్, ఇట్స్ నథింగ్ న్యూ రైట్ నౌ. చాలా చేంజెస్ వచ్చినాయి పాతకాలానికి ఇప్పటికీ బికాస్ ఆఫ్ సో మెనీ స్టడీస్. బట్ ఐ వుడెంట్ సే ఎనీ మోడర్న్ టెక్నిక్స్, చాలా మార్పులు వచ్చినాయి అంతే. మీరు ఈ ట్రీట్మెంట్ ఈ 4 years జర్నీలో ఎక్కడైనా ఎమోషన్కి లోనైనా ఏ పేషెంట్తో అయినా? యా చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ 3-4 times ఇట్ హెస్ హ్యాపెండ్ వెన్ ఓపీడీలో కూర్చుంటున్నాను, వస్తారు నాతో మాట్లాడతారు. కొన్ని కేసెస్ ఐ జస్ట్ కాంట్ హ్యాండిల్ ఇట్. అండ్ దేర్ వర్ సో మెనీ టైమ్స్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద క్లినిక్. నేను ఇంకా అంటే మొత్తం డీల్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. రోజుకి ఇంటికి వెళ్ళిపోయి ఒకరోజు అయితే వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చున్నాను. ఇలాంటి పిచ్చి పనులు కూడా చేసేది ఉంది. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ ఆల్సో టు సీ వెరీ వెరీ యంగ్ ఉమెన్ అండ్ యూనో అన్ఫార్చునేట్లీ బయట మిస్డయాగ్నోస్ అయ్యి లాస్ట్ స్టేజ్లో రావడం, చిన్న పిల్లలతో రావడం. అండ్ సమ్టైమ్స్ యూనో దే బ్రేక్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యాజ్ ఎంత చేయగలిగినా కూడా చాలా మందిని ఓవర్కమ్ చేసిన 3-4 cases ఉంటాయి అందరి లైఫ్లో. సో ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ అండ్ జస్ట్ ఓవర్కమ్ ఇట్. కానీ థ్యాంక్ఫుల్లీ all of them are doing decently well. In fact, tomorrow day after tomorrow, I have a surgery of one patient like this. After 2 years of treatment, she's finally normal.
సో ఇట్స్ నైస్ టు సీ ద సెకండ్ హాఫ్ ఆల్సో. అయితే జాయ్ఫుల్ మూమెంట్స్ కూడా చూశారు చాలా మంది రోగులు. యా సమ్ టైమ్స్ ఇట్స్ రియలీ నైస్ టు సీ దెమ్. మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి లైక్ ఇలా అయిపోయింది, మళ్ళీ 6 months తర్వాత వస్తారు ఫాలోఅప్కి వచ్చినప్పుడు మళ్ళీ చూసి లైక్ ఆ పరిస్థితిలో ఎలా చూసామో ఇప్పుడు మళ్ళీ చూడడం, ఇట్స్ వెరీ నైస్ టు సీ దెమ్ అండ్ ద కిడ్స్ గ్రో అప్. సో ఇట్స్ నైస్ టు సీ దెమ్ ఆన్ ది అదర్ ఎండ్ ఆల్సో. బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా అదర్ దాన్ చాలా క్యాన్సర్స్ వస్తున్నాయి, వాటికి కూడా మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలండి? వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేస్తే మన దగ్గర అంత ప్రాపర్ గైడెన్స్ కానీ అది ఉన్నాయి మన దగ్గర గైడెన్స్ అనేది ఉన్నాయి. వి ఫాలో గైడ్ లైన్స్ బట్ పేషెంట్స్ ఫాలో రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన గైడ్ లైన్స్ ఉంటాయి. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వెళ్ళి డాక్టర్ని ముందు కలవండి అండ్ అట్లీస్ట్ దే టెల్ యూ మీరు హై రిస్కా కాదా అనేది. అండ్ ఒక్కొక్క క్యాన్సర్కి వేరే స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎనీవేస్ చెప్తారు, సో అది ఫాలో అయితే చాలు. అండ్ బిసైడ్స్ దట్ డాక్టర్ దగ్గర ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ అనేది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి, గుడ్ డయట్ అనేది, ఇవి 3 ఫాలో చేస్తే లాట్స్ ఆఫ్ ఇష్యూస్ విల్ బి సార్టెడ్. ఎంటర్ప్రైజ్ ఒకటి చేయాలి, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, అలాంటివి మీరు అట్రాక్ట్ అంటే ఎంటర్ప్రైజ్ అంటే రైట్ నౌ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ వేర్ ఐమ్ వర్కింగ్. అండ్ సో ఇప్పటికైతే ఇదొకటి. దాంతో పాటు ఐమ్ ఆల్సో డూయింగ్ సంథింగ్ కాల్డ్ బ్రెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్. అంటే ఇట్స్ అ మ్యామోగ్రామ్ ఆన్ వీల్స్. వీ హ్యావ్ అ బస్ విచ్ ఇస్ కాల్డ్ బ్రెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్. మనం రూరల్ ఏరియాస్ కన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు దాకా 6 camps అయినాయి. జస్ట్ స్టార్టెడ్ ఇట్. రూరల్ ఏరియాస్లో ముందు కొంచెం చిన్న అవేర్నెస్ అవగాహన సెషన్ లాంటిది కండక్ట్ చేసి వీ టెల్ దెమ్ ఇది ఇంపార్టెంట్, అందుకని ఈ బస్ తీసుకొస్తున్నాము, వచ్చి మీరు యూటిలైజ్ చేసుకోండి అని. సో ఆ రోజు క్యాంప్ రోజు ఈ మహిళలు కనుక అక్కడికి వస్తే వాళ్ళకి స్క్రీనింగ్ అనేది వీ డూ ఇట్ అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ విత్ అన్ అల్ట్రాసౌండ్ ఆర్ మ్యామోగ్రామ్ ఏజ్ ప్రకారం. అండ్ దెన్ నెక్స్ట్ డే వీ గివ్ ద రిపోర్ట్స్ టు దెమ్. అండ్ ఒకవేళ కనుక ఏదైనా ఇష్యూస్ ఉంటే దే కెన్ ఐదర్ కమ్ టు అస్ ఆర్ దే కెన్ గో టు ఎనీ హాస్పిటల్ విచ్ ఇస్ క్లోజ్ టు దెమ్ అండ్ గెట్ ట్రీటెడ్. ఇలా అయితే అట్లీస్ట్ వీ విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్ ఎర్లీ స్టేజెస్. సో అది ఇంకా వీఆర్ రన్నింగ్ అ ఫౌండేషన్ రైట్ నౌ ఫార్ పీపుల్ హూ కెన్ నాట్ అఫోర్డ్ ట్రీట్మెంట్. ఇవన్నీతో పాటు నాకు చిన్నపిల్లలు ఉన్నారు. సో ఐ థింక్ విత్ దిస్ ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ రైట్ నౌ. ప్రజ్ఞ గారు, ఇంకా అదర్ దాన్ బ్రెస్ట్ క్యాన్సర్ వేరే బ్రెస్ట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దాని మీద మిస్కన్సెప్షన్ ఉంది, వాటిని ఎట్లా డీల్ చేయాలంట? సో బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా బ్రెస్ట్లో లైక్ యూ సెడ్ చాలా ఇష్యూస్ ఉంటాయి. నాన్ క్యాన్సరస్ లంప్స్ ఉంటాయి. మళ్ళీ కొంతమంది మహిళలకి బ్రెస్ట్ బాగా పెద్దగా ఉంటుంది హార్మోనల్ చేంజెస్ వల్ల. అండ్ కొంతమంది పెరగదు, అగైన్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల. సో ఐ థింక్ ఒక్కొక్కటికి వేరే రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. వన్ మెయిన్ థింగ్ ఈజ్ ఆల్ ట్యూమర్స్, అంటే అన్ని గడ్డలకి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. వేరే టెక్నిక్స్ ఉన్నాయి, నాన్ సర్జికల్ టెక్నిక్స్. అండ్ ముందు డయాగ్నోస్ చేస్తే సరిగ్గా, అంటే ట్రిపుల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది ఒకటి. ఇట్స్ క్లినికల్ ఎగ్జామినేషన్, కరెక్ట్ మ్యామోగ్రామ్ అయినా అల్ట్రాసౌండ్ అయినా అండ్ బయాప్సీ. అది చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మనం ఓల్డ్ ఏజ్ గైడ్ లైన్స్ అప్పుడప్పుడు ఫాలో అవుతూ అన్ఫార్చునేట్లీ సమ్టైమ్స్ వీ డోంట్ గో ahead doing the right way, but I think it's very important to do them the right way according to the current existing guidelines. అదే కాకుండా వేరే వాళ్ళు చాలా మందికి చిన్న పిల్లలకి బ్రెస్ట్ అనేవి డెవలప్ అవ్వవు. 17 ఏళ్ళ దాకా 18 ఏళ్ళ దాకా వెయిట్ చేసిన తర్వాత మొత్తం గ్రోత్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ టు డూ విత్ దాట్. సో ఆ కౌన్సిలింగ్ అనేది వన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ బ్రెస్ట్ సైజ్ పెరిగి, లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత బాగా బ్రెస్ట్ సైజ్ పెరిగి బ్యాక్ పెయిన్, హెడ్ నెక్ పెయిన్ అవన్నీ రావడం చాలా కామన్ అయిపోయింది. సమ్టైమ్స్ ఈవెన్ లైక్ ఉమెన్ కొంచెం హై బిఎంఐ ఉన్న వాళ్ళకి ఈ బ్రెస్ట్ సైజ్ పెరగడం వల్ల దీస్ ఇష్యూస్ హ్యావ్ బికమ్ వెరీ కామన్. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా ఉండాలంటే, మీకు ఏదైనా వెయిట్ లాస్ చేయాలన్నా, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాన్ ఎనీథింగ్ ఫార్ ద బ్రెస్ట్ సైజ్ టు రెడ్యూస్, సర్జరీ ఒక్కటే కాకుండా ఆ వెయిట్ లాస్ అనేది మొత్తం అయిన తర్వాత వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ సర్జరీ, రైట్? అండ్ సర్జరీ కూడా ఇండికేషన్ అనేది ఉండాలి. మీకు ఏదైనా బ్యాక్ పెయిన్ అయినా, కాస్మెటిక్గా కూడా ఇట్స్ యాక్సెప్టబుల్, నెక్ పెయిన్ అయినా ఇలాంటి ఇండికేషన్ ఉంటే సర్జరీ చేయాలి. జస్ట్ బికాస్ ఇట్స్ బిగ్ వితౌట్ ఈవెన్ వెయిటింగ్ టు, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది ట్రీట్ చేయకుండా, లేకపోతే వెయిట్ సడన్గా ఎక్కువ అయిపోయి అది ట్రీట్ చేయకుండా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టార్గెట్ ద రీజన్ and then do the procedure. ఇంకొకటి, కొందరికి స్కిన్ పైన బ్లాక్ అండ్ వైట్ స్పాట్స్ వస్తుంటాయి, అవి క్యాన్సర్ ఓరియస్ అని చాలా భయం అనేది ఒకటి. ఎట్లా దాన్ని డయాగ్నోస్?
నో. సో కొంతమందికి క్యాన్సర్, ఐ మీన్ క్యాన్సర్ వల్ల స్కిన్లో మార్పులు రావచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ క్యాన్సరస్. అప్పుడప్పుడు స్కిన్ లీజన్స్ అనేవి వస్తాయి, అది స్కిన్లో ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి, లేకపోతే వేరే వేరే చిన్న చిన్న కారణాల వల్ల రావడం జరుగుతాయి. సో ఐ థింక్ అగైన్ ముందు డాక్టర్ని సంప్రదించాలి, దానికి మేమంతా ఉన్నది దానికే కదా. సో బ్రెస్ట్ సర్జన్ అయినా డర్మటాలజిస్ట్ అయినా కలిసి దాని ప్రకారం గైడెన్స్ తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మేల్లో కూడా బ్రెస్ట్ ఇష్యూస్ కొన్ని ఎరైజ్ అవుతుంటాయండి, అవి వాటి గురించి ఎట్లా డీల్ చేసి? మెన్లో అయితే క్యాన్సర్స్ అనేది 1 in 1000, అంటే 1000లో ఒక మ్యాన్కి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, అండ్ అది వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ కొంచెం ఫాస్ట్గా పెరగడం అండ్ ట్రీట్మెంట్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఇవ్వాల్సి వస్తుంది. కానీ క్యాన్సర్ ఒక్కటే కాకుండా చాలా మందికి గైనకోమాస్టియా అని వస్తుంది, అంటే బ్రెస్ట్ సైజ్ కొంచెం పెరిగిపోవడం. దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. సో ఆ కారణాన్ని కనుక్కొని ఎగ్జాక్ట్లీ మందుల వల్ల అయినా దేని వల్ల అయినా అనుకుంటే దానికి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అగైన్ సర్జరీ అనేది చేయొచ్చు, కానీ దట్ ఈస్ ద లాస్ట్ వే. యూనో అది కనుక దాంతో వస్తే డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు టార్గెట్ ద రీజన్ అండ్ దెన్ ప్లాన్ సర్జరీ. ఓకే అండి, ఇప్పుడు ప్రతిదానికి గూగుల్లో సెర్చ్ చేయడం బాగా ఇదైంది, మళ్ళీ సోషల్ మీడియాలో రకరకాల కాన్సెప్ట్స్ అవి. సో ఈ పరిస్థితుల్లో ఎట్లా సరైన డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడము ఎట్లా అంటారు? A lot of research. I wouldn't, one thing is మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు I believe that it's very important to know comfort of the, how you are comfortable with that doctor. స్పెషలిస్ట్ అనేది ఉంటారు ఒక్కొక్క దాంట్లో. ఇంపార్టెంట్ థింగ్ ఐ వుడ్ బిలీవ్ ఇస్ ఆర్గానిక్ వర్డ్ ఆఫ్ మౌత్. మీకు ఎవరైనా తెలిసినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే ఐ వుడ్ ఫాలో దాట్. అండ్ మనకి మనం రీసెర్చ్ మనమే చేసుకోవాలి, లైక్ కేసెస్ ఎలా చేశారు అదంతా. బట్ ఐ థింక్ అన్ఫార్చునేట్లీ సోషల్ మీడియా, గూగుల్ రివ్యూస్ అవన్నీ దే క్యాన్ బి ఫ్యాబ్రికేటెడ్, బట్ దట్ ఈస్, ఐ మీన్ ఐమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ వన్ ఇస్, కానీ కొన్ని చాలా దానివల్ల మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ దేర్ ఇస్ నో వన్ వే టు డూ దిస్. కొంచెం సెన్సిబుల్గా ఉండి కనుక్కోవాలి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంది మీ గ్రోత్? మామ్ అండ్ డాడ్ చిన్నప్పటి నుంచే దే వర్ వెరీ వెరీ సపోర్టివ్, అండ్ ఇప్పటి దాకా కూడా ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ డూ. అండ్ ఈరోజు అయితే పిల్లలు ఉన్నారు ఇంట్లో, సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు వర్క్ అనేది కుదరేది కాదు. హస్బెండ్ హ్యాస్ అ బిజినెస్ ఇన్ ఘానా. సో ఘానాలో అక్కడ పని చేస్తూ వీ కీప్ ట్రయింగ్ టు వర్క్ దిస్ అవుట్, అండ్ ఐ వర్క్ ఆల్సో బికాస్ హీఈస్ హియర్ ట్రయింగ్ టు హెల్ప్ విత్ ద బేబీ చాలాసార్లు. I have a brother, తనకి బిజినెస్ ఒకటి ఉంది, and I have a twin sister who's into business also. Okay. And so this is my, and I have 2 boys. Husband, which kind of business? So husband, Mahesh Nara, he's into dairy manufacturing right now. And he's in Accra, Ghana lo. Ghana lo he set up tanu oka business oka 10 years ayindi akkada set up chesi. సో అక్కడే అది చేస్తూ ఉన్నారు. అండ్ హీస్ హియర్ మోస్ట్ లైక్ టు హెల్ప్ మీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, అండ్ హీ డస్ హిస్ బిజినెస్ దేర్ టు. ఆయన ఎంకరేజ్మెంట్ బాగా అలాట్. మా పేరెంట్స్, సిస్టర్ అండ్ హస్బెండ్ మోటివేషన్ కనుక లేకపోతే దర్ ఇస్ నో వే ఐ కుడ్ హెవ్ డన్ వాట్ ఐమ్ డూయింగ్. బట్ అదర్ పీపుల్ ఆల్సో, మెంటర్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు, థ్యాంక్ఫుల్లీ. ఆల్వేస్ ది రైట్ కంపెనీ. అసలు క్యాన్సర్ అనగానే ముందు వాళ్ళ వరల్డ్ అంతా It's a huge diagnosis, Papa. You are doing brilliant work. Really. పిల్లలతో ఎట్లా మీ అసోసియేషన్? నా పెద్ద కొడుకు జే, he's 3.3 years ఇప్పుడు, and just after I delivered, AIG లో we set up this unit. So it's been slowly growing. So అప్పుడే I had 2 babies. One is AIG and one is my son. Second son is 7 months old, Veer Krishna. And thankfully ఇందాక చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ, అత్తమ్మ, my husband, my sister, all of them take care of my kids when I'm at work. And thankfully timings కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా పెట్టుకున్నాను, so I can come back and spend all my time with them. అయితే ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీలోకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? మీరు ఎట్లాంటి సజెషన్స్? హెల్త్ కేర్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బీయింగ్ అ డాక్టర్ టుడే. హెల్త్ కేర్లో చాలా చిన్న చిన్న సెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. దేర్ ఇస్ హెల్త్ టెక్, there's technology, there's AI. As it's booming, ekkadiki ellina artificial intelligence is booming. And like I think that is the next big thing in healthcare also. So doctors, I mean, will they be replaced or not, I don't know, but then there's so many subspecialties that have come up in healthcare. So it's a very vast topic. Meer adigindi doctors avvalante you need to have that intense passion for that.
కానీ అదే కాకుండా హెల్త్ కేర్లో ఏదైనా చేయాలంటే ఆబ్వియస్లీ యూ కెన్ సెటప్ క్లినిక్స్, యూ కెన్ సెటప్ centers of excellence, you can set up AI centers and innovative techniques in technology law, like to advance lot of opportunities besides just being a doctor. ఇప్పుడు మీ కైండ్ ఆఫ్ సర్జరీస్లో కూడా రోబోటిక్స్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్రెస్ట్ అనేది ఈ మధ్యనే రోబోటిక్ అనేది ఇట్స్ ఎంటరింగ్ దిస్ ఎంటైర్ ఫీల్డ్. ఐ am నాట్ కన్విన్స్డ్ as yet, బట్ చాలా మంది చేస్తున్నారు. if they're doing a good job, then it's very good. But I'm yet not convinced because robotic surgery time ekku తీసుకుంటుంది and it's very expensive, and mana Indian patients lo unfortunately not many people ki dagara they can afford robotic surgery, but I could be wrong. ప్రజ్ఞ గారు ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్లోకి వెళ్దాము. జీవితం అంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ యాంగిల్లో డెఫినేషన్ ఇస్తారు. మీరు ఎట్లా లైఫ్ని డిఫైన్ చేస్తారు? వెరీ అడ్వెంచరస్ అండ్ రోజు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొన్ని రోజులు ఆర్ వెరీ గుడ్, కొన్ని రోజులు ఆర్ వెరీ బ్యాడ్. సో ఐ థింక్ లాట్స్ టు లెర్న్. ఈ లగ్జరీ అండ్ నెసెసిటీ థింగ్స్ని ఎట్లా డిఫరెన్షియేట్ ఆర్ లేకపోతే మీరు దేనికి? ఐ వుడ్ ఆబ్వియస్లీ లైక్ లగ్జరియస్ థింగ్స్ ఆల్సో, బట్ ఐ థింక్ నెసెసిటీ అనేది ఇఫ్ యూర్ ఏబుల్ టు మీట్ దట్ ఎవ్రీ డే, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. మీ ఫస్ట్ కార్ ఎక్స్పీరియన్స్? I-10 ఇదొక కాలేజ్లో మై పేరెంట్స్ బాట్ ఇట్ ఫర్ మీ అండ్ ఐ యూస్ టు కాల్ హర్ డెనీస్. మీకు జ్యువెలరీ ఎట్లా? నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకని ఏది ఉండదు. నా వెడ్డింగ్ రింగ్ తప్ప ఏది ఉండదు. ఓకే. కాలేజ్ డేస్ మెమరీస్, ఫ్రెండ్స్ గురించి? యా, మాకు వీ యూస్ టు హ్యావ్ అ క్లోజ్ సెట్ ఆఫ్ 6 girls అండ్ కాలేజ్ అంటే నాకు MBBS గుర్తురాదు, నాకు జనరల్ సర్జరీ డేస్ గుర్తొస్తాయి. వీ వర్ ఆల్ వర్కింగ్, వీ వర్ ఆల్ లెర్నింగ్ న్యూ థింగ్స్. సో అందరం కలిసి ఒక అపార్ట్మెంట్లో 2 అపార్ట్మెంట్స్ తీసుకుని ఉండేవాళ్ళం. సో వీ యూస్ టు వర్క్ లాట్ డ్యూరింగ్ ద డే అండ్ దెన్ జస్ట్ అందరం కలిసి లైక్ డిన్నర్ తిని కలిసి. ఇట్ వాస్ ద బెస్ట్ 2-3 years ఆఫ్ మై లైఫ్. మీ హస్బెండ్ గురించి 1 wordలో చెప్పమంటే? నేను కలిసిన రకం ఒకటి, లైక్ ద వే వీ మెట్ అండ్ ఆ పెళ్ళయింది, దాని తర్వాత ఎవ్రీ సింగిల్ థింగ్. ఇప్పుడు దాకా పిల్లల్ని కనడం, దాని తర్వాత ఇప్పుడు దాకా జరిగేది. I think most of it is destiny and he is my biggest strength besides my mother. మీ బర్త్డేస్కి అట్లాగే వెడ్డింగ్ యానివర్సరీ అన్న సర్ప్రైజ్ చేస్తుంటారా ఆయన, లేకపోతే మీరు చేయడం అట్లా? Least romantic person I've ever met. No. తను సెలబ్రేట్ చేసుకోవడం అంత ఇష్టం లేదు, కానీ ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నారు. ఓకే. ఇంకా మీ ఇన్లాస్ ఆర్ పేరెంట్స్ ఎట్లా, వాళ్ళని ఎలా? మై ఇన్లాస్ అండ్ మై పేరెంట్స్, ఇందాక అమ్మా నాన్న గురించి చెప్పినట్టు, దే వెరీ వెరీ మోటివేటింగ్ అండ్ వాట్ ఎవర్ ఐ డూ దే ఎంకరేజ్ మీ. అండ్ సో వాళ్ళ గురించి చెప్పాల్సింది అయితే వెరీ ఇన్స్పిరేషనల్, చాలా చెప్పచ్చు. కానీ వాళ్ళని చూసే ఇప్పుడు దాకా అసలు నేను ఏం చేసినా కూడా ఐ హావ్ డన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్. అండ్ మై ఇన్లాస్ దే జస్ట్ మూవ్డ్ బ్యాక్ ఆస్ట్రేలియా నుంచి. వెరీ సపోర్టివ్ అగైన్, వెరీ నైస్ పీపుల్. నాకు జనరల్గా ఇన్లాస్ అంటే భయం వేసేది, కానీ వెరీ నైస్ పీపుల్. అండ్ ఇప్పుడు అగైన్ ఇందాక చెప్పినట్టుగా చిన్న పిల్లలు ఉన్నప్పుడు పనికి వెళ్ళాలంటే యూ నీడ్ సపోర్ట్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంక్రెడిబుల్. సో ఐఎమ్ లక్కీ, థ్యాంక్ఫుల్. మీ ఫేవరెట్ మూవీ ఆర్ యాక్టర్? హలో బ్రదర్, అప్పుడు నాగార్జున, చిరంజీవి. అండ్ కరెంట్లీ ఐ థింక్ ఐ లైక్ నాని. మీరు అప్పట్లో స్కూలింగ్ ఆర్? అది జగదేక వీరుడు, అతిలోక సుందరి అనే 2 సినిమాలు మేము ఎవ్రీ ఆఫ్టర్నూన్ 3 to 3:30 ఒక 2 సంవత్సరాలు చూసాం కంటిన్యూస్గా. అసలు డైలాగ్స్ అన్నీ నేను మై సిస్టర్కి అసలు బై హార్ట్ చేసి పడేసాను. ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్స్? సో మై హీరో ఇన్ ద కరెంట్ డే అంటే ఐ లైక్ దిస్ యాక్టర్ నాని అ లాట్. ప్రజ్ఞ గారు, ఇఫ్ యు ఆర్ ఇన్ బిజినెస్, మీరు కవిత గారిని లేకుంటే కీర్తి సురేష్, వీళ్ళల్లో ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా ఎలెక్ట్ చేస్తారు? ఇద్దరు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఇన్ వాట్ దే డూ, బట్ ఐ థింక్ ఐ వుడ్ ప్రిఫర్ స్పోర్ట్స్ పీపుల్. వాళ్ళకున్న మోటివేషన్, గ్రిట్ అనేది ఇంకెవరిలో కనిపించదు. అండ్ ద రీజన్ ఐ నో దిస్ ఇస్ బికాస్ మై హస్బెండ్ వాజ్ అ స్పోర్ట్స్ పర్సన్. అండ్ తను పెట్టిన ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది నాకు అర్థం అవుతుంది, కాబట్టి ఐ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పీపుల్ ఆర్. స్పోర్ట్స్ పీపుల్లో ఎవరు? చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఉమెన్. ఇప్పుడు క్రికెట్లో చిన్న పిల్లలు చాలా మంది చూస్తున్నాం. 21 yearsకి, 22 yearsకి చాలా మంది ఉన్నారు. అండ్ అగైన్ ద చెస్ ప్లేయర్ గుకేష్ రీసెంట్లీ, అండ్ మన బ్యాడ్మింటన్ అండ్ పుల్లల గోపీచంద్ గారు, చాలా మంది ఉన్నారు. లైక్ ఐ థింక్ ఇంక్లైన్ టువర్డ్స్ బోత్. మీకు ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని? ఆనెస్ట్లీ మై పేరెంట్స్. అండ్ ఇట్స్ నాట్ క్లీషేగా ఉంటుంది ఇది ఆన్సర్ ఇవ్వడం, కానీ ఐ థింక్ చిన్నప్పటి నుంచే ఏదో చేయాలి అమ్మాయి, లైక్ అమ్మాయి కదా అని ఎప్పుడు దే నెవర్ పుష్ మీ బ్యాక్.
నేను ఏదైనా చేయాలి లైఫ్లో. అండ్ ఎప్పుడు పెళ్లి గురించి ఎప్పుడు అడగలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ లైఫ్లో ఏదైనా చేయాలి, చాలా మందికి అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి చేయాలి. ఇప్పుడు ఈ బస్ కూడా ఐడియా, ఫండింగ్ ఎక్సెట్రా ఇస్ ఆల్ దెమ్. ఇట్స్ ఆల్ దెమ్. సో ఇన్స్పిరేషన్ అంటే బోత్ ఆఫ్ దెమ్. అండ్ రీసెంట్లీ ఐఎమ్ ఆల్సో కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఐ థింక్ మై పేరెంట్స్ ఆర్ ద. మీరు ప్రొఫెషన్లో చాలా బిజీ ఉంటారు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా, ఇటు పిల్లల్ని మెయింటైన్ చేసుకోవాలి, అటు హాస్పిటల్ డ్యూటీస్ ఉంటాయి. అది ఆన్సర్ చేయాలంటే చాలా కష్టమైంది. బికాజ్ థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ లక్కీ. నాకు సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా లైక్ ఇట్స్ సెట్. అమ్మ, అత్తమ్మ అందరు ఉన్నారు. ఇప్పుడు బాస్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? బాస్ అంటే ఎలా ఉండాలి అని. బాస్కి లీడర్కి డిఫరెన్స్ చాలా, ఇట్స్ థిన్ లైన్. ఐ ఎమ్ లీడింగ్ మై ఓన్ యూనిట్ రైట్ నౌ. సో ఐ అండర్స్టాండ్ నేను ఎలాంటి దాన్నో చెప్పగలుగుతానేమో, కానీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అందరూ, ఐ థింక్ ఎవ్రీ వన్ ఇన్ మై యూనిట్ ఏం చేయాలో తెలుసు, వాళ్ళకి ఎలా చేయాలో తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం ఎవరు నన్ను చూసి భయపడరు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి జస్ట్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. చేయకపోతే చెప్పాలి, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గైడ్ దెమ్ ద రైట్ వే. అండ్ దట్స్ వాట్ ఐ డూ ఇన్ మై ప్రాక్టీస్. ఐవ్ సీన్ ఫ్యూ పీపుల్ డూ దట్. అండ్ అలా నేర్చుకున్నాను. కానీ ఎగ్జాక్ట్ డెఫినేషన్ అనేది టెక్స్ట్ బుక్స్లో తప్ప రియాలిటీలో అనేది చాలా డిఫరెంట్. యా, జస్ట్ కీప్ మోటివేటింగ్ దెమ్, ట్రైంగ్ టు కరెక్ట్ దెమ్ అట్ ద రైట్ టైమ్. ఫ్యూ థింగ్స్ హియర్ అండ్ దేర్ ఇన్ఫార్మల్గా చేయడం, లంచెస్ అయినా, డిన్నర్స్ అయినా, బర్త్డే సెలబ్రేషన్స్ అయినా. ఐ థింక్ ఐ డూ ఆల్ దిస్ here and there. Future plans? Hopefully awareness sessions have to increase a lot in terms of this. And Breast Health Express, ippudu ganaka we are trying to start off with a district, and a district ayipoyina tarvata vere district. And Dr. G.N. Rao was my inspiration behind this, LV Prasad Institute. Ayana chepparu honestly ela cheyali anedi. అండ్ సో అక్కడ డిస్ట్రిక్ట్ అయిపోయింది, వేరే డిస్ట్రిక్ట్, ఇలాంటిది చేసుకుంటూ విల్ ఎక్స్పాండ్ ద బస్సెస్ ఆల్సో ఎవెన్చువల్లీ, ఈ బ్రెస్ట్ హెల్త్ ఎక్స్ప్రెస్ అనేది. అండ్ ఆ ఫౌండేషన్ అనేది ఆల్సో వీఆర్ ట్రయింగ్ టు సీ హౌ వీ కెన్ రీచ్ అవుట్ టు మెనీ ఉమెన్. క్యాన్సర్స్కి ఒక్కటే కాకుండా నాన్ క్యాన్సరస్ లీషన్స్కి కూడా ఎలా చేయాలి అని. దట్స్ మై ప్లాన్. అండ్ ఆబ్వియస్లీ సర్జరీ పిచ్చిదాన్ని కాబట్టి ఫోకస్ ఆన్ సర్జరీ. ఓకే అండి, మీ డ్రీమ్స్ అండ్ ప్లాన్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ప్రజ్ఞ చిగురుపాటితో గేమ్ చేంజర్ షో. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై.